చాలామంది స్టూడెంట్సు ఇప్పుడు వచ్చేసరికి ఈ కాలేజీలు బంద్ ప్రకటించడం వల్ల ఇళ్ళకెళ్ళిపోయిన వాళ్ళున్నారు. కొన్ని కాలేజీలేమో ఇవాళ ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు పెడతా ఉన్నారు. ఇది ఎక్కువ శాతం జేఎన్‌టీయూహెచ్ కింద ఉన్న కాలేజీలన్నీ మూతపడ్డాయి. ఇక ఓయూ కింద కొన్ని పడలేదు. డిప్లొమా, ఎస్‌బీటెట్ పడిపోయినాయి, మూతపడిపోయినాయి. ఇంటర్మీడియేట్ అంటే మీకు తెలియంది కాదు. ఇక ఫార్మసీ కాలేజ్ సరే. సో, ఇక శాతవాహన కాలేజీ, యూనివర్సిటీలు, కాకతీయ యూనివర్సిటీ ఇలాంటివి ఉంటాయి కదా! సో, ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని బంద్ చేశారు, కొన్ని బంద్ చేయలేదు. సో, ఇక ఈ పాక వచ్చేసరికి ఈ ఫెడరేషన్ వాళ్ళతో కూడా కలిసినాయి కాబట్టి, ఇక రేపటి నుంచి ఏమన్నా మీకు ఇవాళ సాయంత్రానికి ఏదో ఒకటి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ అందరూ అడుగుతా ఉన్నారు. ఎన్ని రోజులు ఈ బంద్ ఉంటుంది అని చెప్పేసి. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం ఎప్పుడూ ఉపయోగపడుతుంది మీకు. ఇక టాపిక్‌లో వెళితే ఇప్పుడు వచ్చేసరికి పొద్దున ఒక వీడియో చేసుకున్నాం. అందుట్లో ప్రకారం అసలు ఎంతైనా కానివ్వండి ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి కుదరదు. అదెందుకో నేను ఒక వీడియో వేరే దాంట్లో గాని, దీంట్లో గాని చేస్తా. అయితే ఇప్పుడు యాజ్ పర్ దట్ ఫెడరేషన్ ఈ 4వ తారీఖు రిప్రజెంటేషన్ ఇస్తాం. 6వ తారీఖు వచ్చేసరికి వీళ్ళు ఈ ర్యాలీలు లేకపోతే బహిరంగ సభలు అవి నిర్వహిస్తారని చెప్పేసి. 10వ తారీఖు ర్యాలీలు ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే మీరేం చూసినా కూడా 10వ తారీఖు దాకా అయితే కాలేజీలన్నీ క్లోజ్‌లోనే ఉంటాయి. కానీ నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం 2 వారాల్లో 2 ఆదివారాలు తీసేసి 3వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కానీ 16వ తారీఖు వరకు కానీ ఈ కాలేజీలనేవి క్లోజ్‌లో ఉంటాయని చెప్పేసి ఒక అప్డేట్ ఉంది. అయితే ఈ హాలిడేస్‌కి సంబంధించిన యూనివర్సిటీల నుంచి గాని, బోర్డుల నుంచి గాని అఫీషియల్ అప్డేట్ రాదు. మెసేజ్‌లు రావు. సర్క్యులర్ రాదు. ఓన్లీ ఫ్రమ్ యువర్ కాలేజ్. ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అయ్యేది మాత్రం వీళ్ళు వాళ్ళ రిక్వెస్ట్ చేసుకుంటే యూనివర్సిటీలు వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీకు సాయంత్రానికి తెలిసిపోద్ది. ఫార్మసీ వచ్చేసరికి జేఎన్‌టీహెచ్‌వి పోస్ట్‌పోన్ అయినాయా? ఓయూ పోస్ట్‌పోన్ అయినాయా? లేకపోతే బీఈడీ పోస్ట్‌పోన్ అయినాయా? లేకపోతే మిడ్ ఎగ్జామ్స్ జేఎన్‌టీహెచ్‌వి పోస్ట్‌పోన్ అయినాయా? అన్నీ కూడా. ఓకేనా? సో, కాలేజీ మూసేశారనుకోండి, అది మనం చేసేది ఏమీ లేదు. ఎగ్జామ్స్ ఉన్నా కూడా చేసేదేం లేదు. తర్వాత సెపరేట్‌గా పెట్టుకోవడమే. కాలేజీ ముయ్యలేదనుకోండి, మిడ్‌లు అంటే ఏముంది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. సెమిస్టర్ ఎగ్జామ్స్ వాళ్ళు షెడ్యూల్ చేసిన టైంలోనే పెట్టాలి. సో, ఓవరాల్‌గా నేను చెప్పొచ్చేది ఏంటంటే బంద్ వచ్చేసరికి ఇన్ని రోజులు మాత్రం కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉందండి. సో, దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ అనేవి ఏమీ మీకు రావు. జస్ట్ కాలేజీ నుంచే వస్తది. ఇక ఆ 12 రోజులకి, 15 రోజులకి ఆగిపోద్దా అంటే అది కూడా ఎవరు చెప్పలేరు. కరోనా అప్పుడు ఏమైంది 15 రోజుల నుంచి 15, 15 నుంచి 15 పెంచుకుంటూ పోయారు. ఆర్టీసీ స్ట్రైక్ అప్పుడు ఏమైంది? అది అంతే జరిగింది. ఓకేనా? సో, ఇలా జరుక్కుంటా పోతది తప్ప ఇక వాళ్ళు వేస్తేనే లెక్క. అయితే ఇప్పుడైతే డబ్బులు వేయటం అయితే కుదరదు నాకు తెలిసైతే మరి. దానికి గల కారణం ఏంటని నేను చెప్తాను. సో, చూద్దాం ఏమవుతుందో.